హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా కప్పు గోధుమ పిండి కప్పు బెల్లంతో ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా లేదా బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేడి చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి స్పూన్ తోటి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత చేయితోటి ఈ పిండి ఆయిల్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ముద్దలా అవ్వాలి. అప్పుడే మనం చేసే స్వీట్కి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం, 3/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగాక ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 4 నిమిషాలు కాస్త జిగురుగా అయ్యేంత వరకు మరిగించుకొని 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన పొడిపిండి వేసుకొని దాని మీద ఈ పిండి ముద్దను పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ బాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలాగే చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి మనం రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లో సరిపడన్ని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఇవి పైకి తేలేంత వరకు అలా వదిలేయాలి. ఇలా పైకి తేలాక గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పాకం అనేది ఇలా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోవాలి. ఈ పాకంలో ఇవి కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది రెడీ అయిందండి. అంతేనండి, కప్పు గోధుమ పిండి కప్పు బెల్లంతో చేసే స్వీట్ రెసిపీ రెడీ అండి. జ్యూసీగా చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం గోధుమ పిండి బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లంతో చేసే స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.